మానవ జీవితంలో అద్భుతం అంటే ఏంటి? ఓ కండక్టర్ కొడుకు కలెక్టర్ అవటం అద్భుతమా? ఓ 4th క్లాస్ ఎంప్లాయీ కొడుకు గెజిటెడ్ ఆఫీసర్ అవటం అద్భుతమా? ఏది అద్భుతం? పేద స్థితిలో బ్రతికిన వాడు అపర కుబేరుడిగా మార్చబడటం అద్భుతమా? ఏది అద్భుతం? 7 అంతస్తుల భవంతి కట్టుకోవటం అద్భుతమా? కోట్ల రూపాయల ఆస్తికి వారసుడిగా మార్చబడటం అద్భుతమా? 100 ఎకరాలు సంపాదించి భారతదేశంలో నా అంత గొప్ప ధనవంతుడు లేడు, నేను ధనిక కుటుంబం, ప్రపంచంలోనే మా అంత ధనికులు లేరు అని చెప్పుకోవటం లోకంలో అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతమా అని ఆలోచిస్తే, దేవుని వాక్యపు వెలుగులో అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం ఒక పాపి పవిత్రుడిగా మార్చబడితే అంతకు మించిన అద్భుతం భూమి మీద మరొకటి ఏదీ లేదు. ఏ పాపపు ఊబిలో చిక్కుకోకుండా, ఏ అపవిత్రపు ఊబిలో చిక్కుకోకుండా బ్రతికిన కొద్ది దినాలు సంతోష సమాధానాలతో బ్రతికితే, బ్రతికిన కొద్ది దినాలు నెమ్మదిగా ఆనందంగా బ్రతికితే ఇంతకు మించిన అద్భుతం మానవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, డబ్బు ఉంటే ఇక వాడు దేవుని చేత దీవించబడ్డవాడురా, ఆ ఇంట్లో ఎన్ని సరిగమలు జరిగినా పర్వాలా, ఆ ఇంట్లో ఎన్ని కొట్లాటలు జరిగినా పర్వాలా, ఆ ఇంట్లో ఉన్న ప్రజలు ఎంత విచ్చలవిడిగా బ్రతికినా పర్వాలా, కారు మీద తిరిగితే, డబ్బుంటే, ఆస్తిపాస్తులుంటే దేవుడు ఈయన్ని ఆశీర్వదించాడయ్యా అని ప్రపంచమంతా దేవుని ఆశీర్వాదాన్ని డబ్బుతోనే తోస్తుంది. కానీ వాక్యపు వెలుగులో నిజమైన దేవుని ఆశీర్వాదం ఏ పాపపు ఊబిలో చిక్కుకోకుండా, ఏ పాపంలో జారిపోకుండా బ్రతికిన కొద్ది దినాలు పవిత్రంగా బ్రతుకుతూ ఒక ఆనందకరమైన కుటుంబాన్ని కట్టుకోగలిగితే అంతకు మించిన ధన్యకరమైన జీవి భూమి మీద మరొకరు లేరు. ప్రైజ్ ది లార్డ్. అలాగని ఇందాక నేను చెప్పినవన్నీ దేవుడు ఇవ్వడా అంటే, వాటికి మించి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. వాటికి మించి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా మానవ బ్రతుకులను సాతాను నాశనం చేసి, అలాగే కుటుంబాల్లో జొరబడి, సంఘాల్లో జొరబడి, ఇదేం కుటుంబరా, సంఘం అంటే ఎలా ఉంటుందా, అబ్బే కూతురంటే ఎలా బ్రతికిద్దా, చీచి తండ్రి అనేవాడు ఎలా ఉంటాడా, అబ్బే ఇదేం తల్లిరా, తల్లి ఎలా బ్రతుకుతుందా అని ప్రపంచమంతా ముఖం మీద థూ అని ఊసేటట్లు, ఇంకా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఏదో అంటారు కదా, చెప్పండి, అదే కాండ్రించి ఊసేటట్లు, థూ ఈ బ్రతుకు ఒక బ్రతుక అని ప్రపంచమంతా చీచా అనేటట్లుగా ఈరోజు కుటుంబ వ్యవస్థ, వ్యక్తుల బ్రతుకులు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. దైవజనమా, ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి విపరీతంగా వైరల్ అయిన ఒక వీడియో ఉంది. సుమారుగా 50 సంవత్సరాల వయసులో ఉన్న తండ్రి, ఇటువైపు కూతురు తండ్రి మీదకి లేచి పిడిగుద్దులు గుద్దుతా, అసలు నువ్వు తండ్రివేరా, దిగజారి అసలు నువ్వు మనిషివేరా, దిగజారి అసలు నువ్వు మగోడువేరా, నువ్వు మగోడు కాదురా, కన్న తండ్రిని పట్టుకొని నువ్వు మగోడు కాదురా, నువ్వు కొచ్చా, నీలాంటి వాడు కడుపున మేమెందుకు పుట్టావురా. అక్కడ ఉన్న వాళ్ళు అంతా అంటారు, అమ్మా ఆయన తండ్రి అమ్మా, కన్న తండ్రి అమ్మా, నాన్న పట్టుకొని ఏంటి వాడు తండ్రి, వాడు ఎట్లా తండ్రి అవుతాడు? ఆ వీడియో తీస్తా ఇలా చేస్తే లోకంలో ఆడపిల్లలు ఇలా ఉన్నారని ప్రపంచానికి తెలిసేటట్లుగా మేము వీడియో పెడతాం, యూట్యూబ్లో పెడతాం, పెట్టుకోండి. వీడి తండ్రేనా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతకీ ఏం జరిగింది? తల్లి కూతురు ఇద్దరూ కలిసి తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులో 18 లక్షల రూపాయలు బెట్టింగ్లోనూ, స్టాక్ మార్కెట్లోనూ దరిదాపుగా 18 లక్షల రూపాయలు బెట్టింగ్లో అన్యాక్రాంతంగా 18 లక్షలు బెట్టింగ్లో దారబోసారట. తండ్రికి తెలిసి, భర్తకు తెలిసి, అమ్మా ఆ బెట్టింగ్ ఎలాంటి వద్దమ్మా,
వద్దమ్మా నష్టపోతాం అని హెచ్చరించారట. ఇప్పుడు కూతురు ఏమంటుందో తెలుసా? నువ్వు పద్దాకలు నష్టపోతావు అని అన్నావుగా, నీ పాపిష్టి నోరుతో నష్టపోతావు అనవట. నీ పాపిష్టి నోరుతో నష్టపోతావు అనటాన్ని బట్టే మేము నష్టపోయాం. నీ నోరు మంచిది కాదురా. విచిత్రం ఏంటో తెలుసా? కూతురు చేస్తున్న పాపానికి సహకరించింది ఎవరు? ఆ కూతురు చేస్తున్న పాపానికి సహకరించింది ఎవరు? తల్లి కూతురు ఇద్దరు కలిసి 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బు ధారపోసింది కాకుండా, డబ్బు పాడు చేసింది కాకుండా, కూతురు తండ్రి మీదకి లెగుస్తూ ఉంటే మధ్యలో తల్లి కూర్చొని, ఆగమ్మ, నాన్న అట్లా అనకూడదు. ఈ అమ్మాయి అంటది, వాడు నాన్న. ఇలాంటి కుటుంబాలు కట్టబడి కోట్లకు పడగెత్తితే అది ఆశీర్వాదం అంటారా? అది అద్భుతం అంటారా? నా తట్టు చూడండి, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? స్వతంత్రంగా పిల్లల్ని గద్దించగలుగుతున్నారా? మీ భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధాలు ఉన్నాయా? కూర్చొని అన్యోన్యంగా, ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుకొని, ముచ్చటించుకొని ఆ దైవికమైన వాతావరణం మన కుటుంబాల్లో ఉందా? ఓ తండ్రి, నీ కుమార్తె దేవుని వాక్యాన్ని బట్టి నీకు విధేయురాలుగా బ్రతుకుతుందా? ఓ తల్లి, నీ కడుపున పుట్టిన నీ కొడుకు దేవుని వాక్యాన్ని బట్టి విధేయుడిగా దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతున్నాడా? దేవుని మాటకు విధేయత చూపకుండా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత, హార్డ్వేర్ ఇంజనీర్ అయితే ఎంత, నెలకొచ్చి 2 లక్షలు సంపాదిస్తే ఎంత, 20 లక్షలు సంపాదిస్తే ఎంత? నేనంట, ఈ సృష్టి అంతటిలో అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం, ఏ పాపపు ఊబిలో జారిపోకుండా బ్రతికిన కొద్ది దినాలు పవిత్రంగా బ్రతుకుతూ, బ్రతికిన కొద్ది దినాలు ఇంటిల్లపాది ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో బ్రతికితే ఇంతకు మించిన అద్భుతం భూమి మీద మరొకటేదే లేదు. ఇలాంటి కుటుంబాలుగా ఓ కుటుంబం కట్టబడాలంటే మానవ జ్ఞానంతో కుటుంబాలు కట్టబడలేవు. బైబిల్లో ఒక మాట రాస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థము అని. మీరు వెంటనే నన్ను అడగొచ్చు, అదేంటన్నా, ఇల్లు దేవుడు కట్టాలా? చాలామంది అన్యుళ్ళు ఉన్నారే, వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు కదా, యేసు ప్రభు దగ్గరికి రాలేదుగా, నిజదేవుడిని నమ్ముకోలేదుగా, అయినా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారుగా. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ ఇల్లు డబ్బున్న ప్రతివాడు కట్టుకోగలుగుతాడు, ధనధాన్యాలు ఉన్న ప్రతివాడు ఆ ఇల్లు కట్టుకోగలుగుతాడు. కానీ సంసారం అనే ఇంటిని, కుటుంబమైన ఇంటిని మాత్రం దేవుడే కట్టాలి. డబ్బున్న ప్రతివాడు ఆ ఇల్లు కట్టుకుంటాడు, కానీ డబ్బున్న ప్రతివాడు కుటుంబాన్ని కట్టుకోలేడు. డబ్బున్న ప్రతివాడు సంసారాన్ని కట్టుకోలేడు. డబ్బున్న ప్రతివాడు ఆత్మీయ జీవితం అనే ఇంటిని కట్టుకోలేడు. ఆత్మీయ జీవితం అనే ఇల్లు కట్టుకోవాలన్నా, సంసారం అనే కుటుంబాన్ని కట్టుకోవాలన్నా నా దేవుడు కడితేనే ఒక ఇల్లు కట్టబడుతుంది. ఈ 2026 సంవత్సరం ప్రారంభంలో తల్లి, అయ్యా, ప్రభు వైపు చేతులెత్తి, దేవా, ఈ 2026 సంవత్సరం నా ఇల్లు నీ చేత కట్టబడినదై ఉండాలి, నీ స్వహస్తాలతో నిర్మించబడినదై ఉండాలి. లైవ్లో వాక్యం వింటున్న ప్రజలారా, ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడే కట్టాలి. ఇల్లు కట్టడం అనే మాట మనం బైబిల్లో తరచుగా చూస్తాం కదా. యూదులు ఇల్లు కట్టే సాంప్రదాయం ఓ ప్రత్యేకమైనది. ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదట మూలరాయి వేస్తారు, దాన్నే కార్నర్ స్టోన్ అని అంటారు. ఆ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. ఒకసారి చూడండి, ఈ కన్స్ట్రక్షన్ పూర్తయింది, సక్సెస్ఫుల్గా దీన్ని ఫినిష్ చేసాం అని చెప్పుకోవటానికి ఆనవాలుగా విచిత్రం ఏంటో తెలుసా? ఆ కట్టడం యొక్క పైభాగాన తలరాయి క్యాప్ స్టోన్ అంటారు. క్యాప్ స్టోన్, ఆ క్యాప్ స్టోన్ వేశారా? అదిగో మధ్యలో కనపడుతుంది, చూసారా?
క్యాప్ స్టోన్ వేశారంటే ఈ నిర్మాణము సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది అని ఆ మాటకున్నటువంటి అర్థం. అంటే మొదట వేసే రాయి ఏది? పెద్దగా చెప్పాలి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మూల రాయి ఉంది కానీ మూల రాళ్ళు లేవు. తల రాయి ఉంది కానీ తలరాళ్ళు లేవు. అగైన్, పునాది రాయి ఉంటుందా, పునాది రాళ్ళు ఉంటాయా? చూసారా, కొంతమంది పప్పులు కాలేశారు, పునాది రాయి అంటున్నారు. మనోడు కట్టినట్టే ఉన్నాడు. పునాది రాయి ఉండదు, పునాది రాళ్ళు ఉంటాయి. పునాదిలో చాలా రాళ్ళు వేస్తాం, కానీ మూలరాయి మాత్రం ఒక్కటే. మూలరాయి ఒక్కటే, పునాది రాళ్ళు చాలా ఉన్నాయి, మూలరాయి ఒక్కటే, తలరాయి ఒక్కటే. ఏ ఇల్లు కట్టబడాలన్నా మొట్టమొదట మూలరాయి, మూలరాయిని ఆధారం చేసుకొని పునాది రాళ్ళు, పునాది రాళ్ళను ఆధారం చేసుకొని ఆ తతిమ కట్టడం అంతా ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరి మూలరాయి, ఎవరి పునాది రాయి, ఎవరి మూలరాయి, ఎవరి పునాది రాళ్ళు, ఎవరి తలరాయి, లేఖనాల్లో చూస్తే ఆ మూలరాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఏ ఇల్లు కట్టబడాలన్నా మూలరాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారిని ఆధారం చేసుకుని ఏ వైపు గోడ వెళ్ళాలి, ఇటువైపు గోడ ఏ వైపు వెళ్ళాలి, మూలరాయిని ఆధారం చేసుకొని నిర్మాణం ప్రారంభమవుతుంది. మూలరాయిని ఆధారం చేసుకొని పునాది రాళ్ళు ప్రారంభమవుతాయి. మూలరాయిని ఆధారం చేసుకొని గోడ కట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ఒక ఇల్లు నిర్మించబడేటప్పుడు మొట్టమొదట ఏ రాయి వేస్తారు? కొంచెం నోరు తెరిచి చెప్పాలి దైవజన్మ. మొదట మూలరాయి వేయటం, ఇది ఆధ్యాత్మికంగా దేని గుర్తో తెలుసా? నీ ఇల్లు కట్టబడాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడాలంటే, నీ భక్తి జీవితం కట్టబడాలంటే ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ నీ దేవుడై ఉండాలి. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ నీ దేవుడై ఉండాలి. ఇంటి నిర్మాణాన్ని పునాది రాయితో మొదలుపెట్టినట్లుగా నీ దినచర్య దేవునితో నువ్వు మొదలు పెట్టాలి. అమ్మా, పడకల మీద నుంచి లేవటంతో, కళ్ళల్లో తెరవటంతో ఫోన్ ఎక్కడ పెట్టాను? నీ చేతులు ఫోన్ కొరకు వెతకూడదు. పొద్దున్నే లేవటంతో, కళ్ళు తెరవటంతో చీపిరి కట్ట ఎక్కడ పెట్టాను, పేస్ట్ ఎక్కడుంది, బ్రష్ ఎక్కడుంది, కిచెన్ గది ఎటువైపు, నిద్రలో మర్చిపోయింది అక్క, కిచెన్ గది ఎటువైపు ఉంది, కిచెన్ గది కాదు నీకు గుర్తుకు రావాల్సింది. అయ్యా, న్యూస్ పేపర్ వచ్చిందా, న్యూస్ పేపర్ కాదు మొదట నువ్వు వెతకాల్సింది. ఒక ఇల్లు కట్టబడాలంటే చూడండి, ఒక ఇల్లు కట్టబడాలంటే మూలరాయితో కట్టడ పని ప్రారంభించినట్లుగా నీ దినం ప్రారంభించేటప్పుడు మూలరాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తుతో నీ దినాన్ని నువ్వు ప్రారంభించేవాడిగా ఉండాలి. యేసుతో నీ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినం ఒక అద్భుతమైన నిర్మాణంగా నువ్వు కట్టబడటానికి మూలరాయి నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. స్వరమెత్తాలి గట్టిగా, హల్లెలూయా. అయ్యలారా ఒకసారి చూడండి, యవ్వన బిడ్డలారా నా వైపు చూడండి. నువ్వు ఉదయం ఎన్నింటికి లేస్తున్నావు? లేవతంతో నీ మొట్టమొదటి మాట ఎవరితో ఉంటుంది? నీ కళ్ళు మొట్టమొదట దేన్ని చూస్తూ ఉన్నాయి? నువ్వు మాట్లాడే మొట్టమొదటి మాట ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు నేను ఎలా ఫిక్స్ అవ్వాలో తెలుసా? దేవా, నేను పడకల మీద నుంచి లేవటంతో నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్ని చూడాలి, నీ వాక్యాన్ని చూడాలి. లేవటంతో నేను మాట్లాడే మొట్టమొదటి మాట, నా మొదటి మాట నీతో నేను మాట్లాడాలని దీన్ని దిన ప్రారంభం మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో నువ్వు ప్రారంభించి లేవటంతో ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఒక అర్ధ గంట, లేవటంతో ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఒక 3 అధ్యాయాలు చదువుకొని మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుతో నీ దినచర్య ప్రారంభిస్తే, ఓ భక్తుడు ఇలా అంటాడు, లేవటంతో నీ ప్రార్థనా గదిలో నువ్వు గెలిస్తే, నీ చిన్న ప్రార్థనా గదిలో గెలిస్తే, ఆ దినం ఎక్కడికి వెళ్ళినా
విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమని రాసి చెప్పండి. ఆగుదాం అక్కడ. ఇంకోసారి చెప్పండి. ఆదియందు దేవుడు అంటే దీని అర్థం ఏంటి? నీ దినపు ఆది దేవునితో ప్రారంభించాలి. తమ్ముడు, బెడ్ కాఫీతో కాదు, సెల్ ఫోన్తో కాదు, న్యూస్ పేపర్తో కాదు. కొంతమంది పొద్దున్నే లేవటంతో అరసేయి చూసుకుంటారు. అరసేయి చూస్తే అదృష్టం అంతా అందులోనే ఉందంట. నాకు తెలిసి అరచేతులు పిచ్చికేతలు తప్ప ఇంకోటి ఏది లేదు. ఇంకొంతమంది పొద్దున్నే లేవటంతో పెద్దోడు ముఖం చూస్తే కలిసి వస్తుంది, చిన్నోడు ముఖం చూస్తే కలిసి వస్తుంది. కొంతమంది పురుష మహాశయులు ఉంటారు, పొద్దున్నే లేవటంతో భార్య ముఖం చూస్తే కలిసి వస్తుందంట. ఉన్నది బాగపోతే సరే. అమ్మ పొద్దున్నే లేవటంతో పతియే దబ్బా, పతియే దైవం, పతియే దైవం అంట, భర్తే దేవుడు అంట. లేవటంతో భర్త కాళ్ళకి దండం పెడితే నాకు కలిసి వస్తుంది. ఉన్న దరిద్రం సరిపోక ఇంకొక దరిద్రం. నా దేవుని వాక్యం అంటుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆదియందు దేవుడు, నీ దినపు ఆది దేవునితో ప్రారంభించు, ప్రార్థనతో ప్రారంభించు. తమ్ముళ్ళరా, వాక్యంతో ప్రారంభించు, మోకాళ్ళ అనుభవంతో ప్రారంభించు. ఉదయం దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే ఆ దినం ఎన్ని సమస్యలు నీకు ఎదురైనా ప్రతి సమస్య నీ ఎదుట మోకాళ్ళు ఉండటానికి నా దేవుడు కార్యం చేస్తాడు. ఆదియందు దేవుడు ఏం జరిగింది? భూమి నిరాకారంగా ఉంది, కటిక చీకటి ఆవరించింది, భూమి శూన్యంగా ఉంది. దేవునితో ఆరంభించడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? నిరాకారముగా ఉన్న భూమి ఆకారాన్ని స్వతంత్రించుకుంది. శూన్యంగా ఉన్న భూమి సమృద్ధితో నింపబడింది. చీకటితో నిండుకున్న భూమి వెలుగుమయంగా మార్చబడింది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో 2025 సంవత్సరం అంతా భక్తిహీనత అనే చీకటి ఆవరించిందేమో, పాపమనే చీకటి ఆవరించిందేమో, కన్నీళ్ళనే చీకటి ఆవరించిందేమో, ఆర్థిక సమస్యలనే చీకటి ఆవరించిందేమో, భార్యాభర్తల మధ్యలో అసమాధానం అనే చీకటి ఆవరించిందేమో, కుటుంబంలో అనైక్యత అనే చీకటి ఆవరించిందేమో. 2026 సంవత్సరం అంతా నీ చీకటి బ్రతుకును, నీ గాఢాంధకారపు బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు మార్చునుగాక. అలా మార్చాలి అంటే ఆది దేవునితో ప్రారంభించు. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. దిన ప్రారంభం దేవునితో ప్రారంభించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, కార్నర్ స్టోన్ నిర్మాణం యొక్క ప్రారంభంలో వాడతాం. మరొకసారి చెప్పండి, క్యాప్ స్టోన్ ఎక్కడ వాడతారు? నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్గా విజయంతో, అదిగో చూడండి, నిర్మాణం పూర్తి అయిపోయింది, ఇంకా మేము చేయాల్సింది ఏమీ లేదు, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం అనే దానికి సంకేతంగా పైన రాయి పెడతారు. దాన్నే క్యాప్ స్టోన్ అనండి. విడదీసి చెప్పండి, విడదీసి చెప్పండి. క్యాప్ స్టోన్. క్యాప్ భుజానికి పెట్టుకుంటారా, చేతికి పెట్టుకుంటారా, మోకాళ్ళకి పెట్టుకుంటారా, కాళ్ళకి పెట్టుకుంటారా? కదా కదా. క్యాప్ ఎక్కడ పెడతారు? తలకు పెడతారు. అంటే ఇక తలపైన ఇంకేమైనా ఉంటుందా? అందుకనే దాన్ని క్యాప్ స్టోన్ అని అంటారు. గమనించండి, నిర్మాణ ప్రారంభం మూలరాయి, నిర్మాణ ముగింపు తలరాయి. మూలరాయి కాదు, నిర్మాణ ముగింపు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ జీవన తొలి సంధ్య యేసుతో ప్రారంభించు. నీ జీవన మలి సంధ్య కుటుంబ ఆరాధనతో ముగించు. ఆ దినమంతా విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తాడు. బైబిల్లో మహారాజైన దావీదు ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? దేవా, వేకువనే నేను నిన్ను వెదికెదను, నా ప్రాణమా మేల్కొనుము, వేల్కువనే మేల్కొనుము, సితారా మేల్కో. ఎందుకయ్యా మేల్కొంటావు? అరుణోదయపు దినాన నా దేవుని ఆరాధించడానికి,
లేసేవాడు నువ్వు ఒక్కడో లేవచ్చు కదా, మరి ఆ సితారా ఎందుకు? నా దేవుని మామూలుగా ఎట్లా ఆరాధిస్తా? కొంచెం గట్టిగా చెప్పాలి. పొద్దున్నే లేవటంతో కంజర పట్టుకుంటారు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అన్నయ్య, ఇంటోళ్ళకి డిస్టర్బ్ అయిద్దిగా. ప్రార్థనా పరుడు నిద్రపోడు, ఇంటోళ్ళు నిద్రపోనేడు. పెద్దగా చెప్పండి. ప్రార్థనా పరుడు నిద్రపోడు, ఇంటోళ్ళు నిద్రపోనేడు. నిద్రపోతాడు మాత్రం వాడు నిద్రపోతూ కాదు వాడు నిద్రపోతూ ఇంటోళ్ళని నిద్రపోనేడు. అట్టట్ట ఈడు గురకల శబ్దానికి కొంతమంది గురక పెడితే ఏనుగు 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 గంభీర స్వరం ఉంటుంది కదా, దాన్ని తలదన్నేటట్లుగా ఉంటుంది. భక్తుడైన దావీదు వేకుజామునే సితారా తీసుకొని సితారా వాయిస్తూ దేవుని ఆరాధించేవాడు. అయ్యా, ప్రతి అరుణోదయపుదనం తొల్లిటి అర్ధగంట యవన బిడ్డలారా దేవునితో గడపండి. పగలంతా ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, కిరణ్ రైట్ చూడాలి, కాలేజెస్కి వెళ్ళి, ఆఫీసెస్కి వెళ్ళి, సాయంత్రం ఇంటికి వస్తారే, తలరాయి అన్నమే జీవన మలి సంధ్య. పడకల మీదకు వెళ్ళబోయే ఆఖరి క్షణం ఇంకొక అర్ధగంట దేవునితో గడపండి. ఒక అందమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. అందమైన కుటుంబంగా దేవుడు నీ ఇంటిని నిర్మించటం ప్రారంభిస్తాడు. నీ ఆది మూలరాయితో ప్రారంభించకుండా, నీ ముగింపు తలరాయిగా పిలువబడుతున్న దేవునితో ప్రారంభించకుండా, నీదైన ప్రపంచంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీదైన లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ వ్యసనాల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ అభీష్టం మేరకు నువ్వు కొనసాగుతూ బ్రతుకుతూ ఉంటే, నేనంట నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది? నువ్వు ఆత్మీయ వ్యక్తిగా ఎలా కట్టబడతావు? ఓ భక్తి కలిగిన కుటుంబంగా నీ కుటుంబం కట్టబడటానికి నీకు పునాదేది? యేసును ఆధారం చేసుకోకుండా నీ జ్ఞానం, నీ చదువు, నీ తెలివితేటలు, నీ వ్యాపారం, నీ కంపెనీ, నీ బలం, వీటిని ఆధారం చేసుకుంటే, మానవ బలాన్ని ఆధారం చేసుకున్న ఏ కట్టడమైనా ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతుంది. క్రీస్తును ఆధారం చేసుకున్న కుటుంబాలు తరతరాలు నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నా ప్రాణమా మేల్కొనుము అనండి ఒకసారి. నా ప్రాణమా మేల్కొనుము, సితారా మేల్కొనుము. సితారా నిద్రపోద్దా? మరి దావీదు గారు ఎందుకు ఆ మాట అన్నాడు? సితారా మేల్కొనుము అంటాడు. నా ప్రాణమా మేల్కొనుము బాగానే ఉంది. అంటే ఆ సితారాల నుంచి శబ్దం రాకుండా సైలెంట్గా ఉందంటే అది నిద్రపోయినట్టు లెక్క. అది నిద్రపోతే ఎట్లా అని తాను మేల్కొని సితారా వాయిస్తూ ఉంటే, ప్రతి అరుణోదయపు దినం ప్రభుని స్తుతిస్తూ, ప్రతి సాయం సంధ్య వేళ కుటుంబ ఆరాధన జరిగిస్తూ కంజర వాయిస్తూ ఉంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. అలాంటి ధ్వని వినిపిస్తున్న కుటుంబాలలో యెహోవా తన హస్తాన్ని ఆడించటం ప్రారంభిస్తాడు. ఆ ఇంటి మీద దేవుని హస్తం ఎలా అల్లాడుతూ ఉంటుందట. నా వైపు చూడండి, దేవుని హస్తం ఎలా అల్లాడుతూ ఉంటుందట. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 32వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. రైట్, నాతో కలిసి. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండమ వలిని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహుబలమును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, ఆ మాట అంతే ఉంచండి. గంభీరమైన మాట. ఆ రోజుల్లో ప్రపంచ దేశాలను వణికించింది అష్షూరు సామ్రాజ్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని ఓడించి నేలమట్టం చేసి గడగడలాడించిన సింహస్వప్నం అష్షూరు సామ్రాజ్యం.
విచిత్రం ఏంటో తెలుసా? అందరినీ ఓడించగలిగారు కానీ ఇశ్రాయేలును ఓడించలేకపోయారు. ఎందుకు ఓడించలేకపోయారు అంటే, ఇశ్రాయేలు దేశంలో దేవుడైన యెహోవాని గూర్చి తంబురతోనూ సితారాతోనూ అని గూర్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తంబురతోనూ సితారాతోనూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. తంబురతో సితారాతో గమనించండి, తంబురు మీద దెబ్బబడి అశ్షూరుల మీద దేవుడు దెబ్బేయటం ప్రారంభించాడట. అరే గట్టిగా చెప్పండి. అంటే మానవ భాషలో అన్నయ్య ఇప్పుడు తంబూర నాకు రాదుగా, సితారా నాకు రాదుగా, ఏం చేయాలి, నేనేం చేయాలని అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, కంజర ఒకటి తెచ్చుకో. కంజర మీద దెబ్బ కొట్టే కొద్దీ నీ సమస్య మీద దేవుడు దెబ్బ కొట్టడం ప్రారంభిస్తాడు. శత్రువు మీద దేవుడు చెయ్యి ఆడించడం ప్రారంభిస్తాడు. నీ ఇంటిలో సాహస కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. విక్రమ కార్యాలు నీ ఇంటిలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. అన్నయ్య నాకు కంజర కొట్టడం రాదన్నయ్య అంటావా? కంజర కొట్టకపోతే కొట్టకపోయి చప్పట్లు కొట్టడం వచ్చుగా. ఈ చేతి మీద నువ్వు దెబ్బ కొట్టే కొద్దీ, ఎవరి మీద దెబ్బ? అమ్మగారిని పెద్దగా ఈ చేతితో నువ్వు దెబ్బ కొట్టే కొద్దీ, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ దెబ్బ నీ చేతి మీద దెబ్బ పడే కొద్దీ అశ్షూరుల మీద దేవుడు దెబ్బ కొడతా ఉంటాడు. ఏ ఏ సమస్యలు నిన్ను పీడిస్తూ వచ్చాయో, ఏ ఏ శోధనలు 2025 సంవత్సరం నిన్ను వెంటాడుతూ వచ్చాయో, మానసికంగా కృంగదీస్తూ వచ్చాయో, ప్రభుని స్తుతిస్తూ నువ్వు చేతి మీద దెబ్బ కొట్టే కొలది శత్రువు మీద దేవుడు తన చెయ్యి ఆడించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అశ్షూరు మీద దేవుడు దెబ్బ కొట్టడం ప్రారంభిస్తాడు. అశ్షూరీల మీద దేవుడు దెబ్బ కొట్టాలంటే నీ చేతిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరిచే చేతులుగా ఉంటే, యెహోవా నీ ఇంటిలో 2026లో ఓ సాహస కార్యం దేవుడు జరిగించును గాక. జీవన తొలి సంధ్య కార్నర్ స్టోన్ దేవునితో ప్రారంభించాలి. జీవన మలి సంధ్య తలరాయి క్రీస్తుతో ప్రారంభించాలి. తలరాళ్ళు లేవు, తలరాయి ఒక్కటే, రాయి ఒక్కటే, రాయి ఒక్కటే, మూలరాయి ఒక్కటే, తలరాయి ఒక్కటే. ఆ మూలరాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, మన జీవన తొలి సంధ్య ఆయనతో ప్రారంభించాలి, ఆయనతో ముగించాలి అని చెప్పుకున్నాం కదా. ఏ ఇల్లు కట్టేటప్పుడైనా తాపీ మేస్త్రులను అడగండి, మూలరాయి మీద ఆధారపడే పునాది రాళ్ళు ఉంటాయి. ఈ మూలరాయి మీద ఆధారపడే గోడలన్నీ ఉంటాయి. మూలరాయి మీద ఆధారపడే పిల్లర్స్ ఉంటాయి. మూలరాయి మీద ఆధారపడే స్లాబ్ ఉంటుంది. అంటే ఒక ఇల్లంతా దేని మీద ఆధారపడింది? క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన ఇల్లంతా మూలరాయిగా పిలువబడుతున్న యేసునాథుని మీద ఆధారపడుతూ బ్రతకాలి. నీకు ప్రతిభ ఉండొచ్చు, ప్రతిభ మీద ఆధారపడకు. నీకు పరాక్రమం ఉండొచ్చు, పరాక్రమం మీద ఆధారపడకు. నీలో ప్రతిభా పాఠవాలు ఉండొచ్చు, పరాక్రమం ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్న వాటి మీద ఆధారపడకుండా మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద ఆధారపడి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది రాళ్ల మీద నువ్వు చక్కగా కట్టబడుతూ ఉంటే, వానొచ్చినా వరదొచ్చినా క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతికే కుటుంబాలు ఎప్పటికీ ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మరొకసారి నా వైపు చూడండి. ఇంటి నిర్మాణం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? పెద్దగా చెప్పాలి. ఒక ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అప్పటికి ఆయనకి 71 సంవత్సరాల వయసు వచ్చింది. పెళ్ళి కాల, పిల్లలు లేరు. అరే పెళ్ళి కానప్పుడు ఇంకెక్కడ పిల్లలు ఉంటారు? పెళ్ళి కాల, పిల్లలు లేరు. సడన్గా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ నాన్న ఇక్కడుంటే మీ అన్న చంపేసేటట్టున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెరీ గుడ్ నాన్న, తప్పకుండా నువ్వు వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్ళను, వెళ్తాను నాన్న అన్నాడు. అయితే మనసులో ఏమనుకున్నాడు తెలుసా? మా తాత పేరు అబ్రాం, కోట్లాధిపతి. మా నాన్న పేరు ఇస్సాకు, మా తాతను తలదాన్ని అంత స్థితిమంతుడయ్యాడు. మరి నన్ను పంపించేటప్పుడు ఒడి చేతులతో పంపిస్తాడా?
చెప్పండి, ఒడి చేతులతో పంపిస్తాడా, గట్టి చేతులతో పంపిస్తాడా? ఒరే నాయన, ఏం చెప్పరేంటమ్మా? అరే, మా తాత కోటీశ్వరుడు, మా నాన్న ఆ కోటీశ్వరుని తలదాన్ని అంత స్థితిమంతుడు. సిల్వర్ స్పూన్ ఫ్యామిలీలో పుట్టినోడు నేను. సిల్వర్ స్పూన్ కాదు, గోల్డెన్ స్పూన్. మన లైఫ్, మన రేంజ్ అది. ఇంత గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన తర్వాత మా నాన్న నన్ను పంపించేటప్పుడు ఒట్టి చేతులతో పంపించడు, గట్టి చేతులతో పంపిస్తాడు. అనండి గట్టిగా. అవును, గట్టి చేతులతోనే పంపించాడు. చేతి కర్ర ఇచ్చి, దేవుడు నిన్ను దీవించు కాక నాయన, ఎంతకు మించి నీకేమి ఇయ్యను అన్నాడు. 71 సంవత్సరాలు, పెండ్లిగాల, రేపు భవిష్యత్తు ఏంటో తెలియదు. తండ్రి ఇంట్లో నుంచి ఒట్టి చేతి కర్రతో బయలుదేరాడు. బేతేలు ప్రాంతానికి వచ్చాడు. జీవితం అంతా తలపోసి ఉంటాడు. దేవా, 71 సంవత్సరాలు వయసు వచ్చిందయ్యా, ఎందులో నేను స్థిరపడలేకపోయానయ్యా, ఇంకెంతకాలం బ్రతుకుతాను, రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను పద్దనరాముకు వెళ్ళిన తర్వాత మా మేనమామ నన్ను చారదీస్తాడో లేదో, అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో. 71 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి రక్తహస్తాలతో మిగిలిపోయాడంటే గుండెల్లో ఎంత వేదన ఉంటుంది. ఆ మనోవ్యాకులాన్ని ఎలా మనం వివరించగలం? కానీ అద్భుతం తెలుసా, బేతేలుకి వెళ్ళిన తర్వాత ఒక రాయిని తీసుకొని, ఆ రాయిని తలగడగా చేసుకొని, ఆ రాయి మీద తల నుంచి నిద్రపోతూ ఉంటే, ఆ రాత్రి వేళ ఒక కళ, భూమికి ఆకాశానికి వేయబడిన ఎత్తైన నిచ్చెన, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా, యాకోబు యాకోబు భయపడకు, నిన్ను తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు నిన్ను వ్యాపింపజేయబోతున్నాను, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నువ్వు వెళ్ళిన ప్రతి చోటకు నేను తోడై ఉంటాను, నిన్ను గొప్ప జనాంగంగా మార్చబోతున్నాను అన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. విచిత్రం చూడండి, యాకోబు ఏం చేశాడు? అక్కడ రాయిని తీసుకొని, రాయిని తలగడగా తీసుకున్నాడట. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, రాయి అంటే ఎవరు? అదే మన ఇంటి పక్కన ఉన్న గనిట రాయి అనుకున్నారా? అదే మీరు బట్టలు ఉతకటానికి వాడతారే నాపరాయి, ఆ రాయి అనుకున్నారా? కొంతమంది ఇళ్ళల్లో సపరేట్గా చేపలు తవ్వటానికి రాయి ఉంటుంది, ఆ రాయి అనుకున్నారా? కాదు 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 కాదు. ఏ రాయి? అద్భుతం తెలుసా, యేసుక్రీస్తు అనే రాయిని తలగడగా చేసుకొని, తలగడ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన తలలో, తన మనసులో ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, ఎన్ని బరువులు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో, ఎన్ని మానసిక కుంగుదలలు ఉన్నాయో, ఎన్ని విపరీతమైన ఆలోచనలతో నలిగిపోతున్నాడో, తన బాధంతా ఆ రాయి మీద మోపి, శరణు చూచానయ్యా, నా భారమంతా నీ మీద మోపుతున్నానయ్యా, నిరాశ్రయుణ్ణైపోయా, ఒట్టి చేతులతో మిగిలిపోయా, ఇదిగో నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా, ఓ బండా, ఓ రాయి, నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా, నాన్న విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, అమ్మ విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, నా తోబుట్టువులు విడిచిపెట్టినట్లుగా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదూ, నా భారమంతా నీ మీద మోపుతున్నానని రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద యాకోబు తన భారమంతా మోపాడు. తల్లి, నా వైపు చూడరా, నాన్న విడిచిపెట్టాడా? ఒట్టి చేతులు చూయించాడా నీకు? నాన్న మొండి చేతులు చూయించాడా? అమ్మ విడిచిపెట్టిందా? కన్నవారి ద్వారానే బ్రతుకులో తిరస్కారానికి గురయ్యావా? తోబుట్టువుల ద్వారానే తృణీకారానికి గురయ్యావా? ప్రపంచమంతా నిన్ను వెలివేసిన, తృణీకరించబడిన నీ ప్రక్కనే నా ప్రభు ఎప్పుడు నిలవబడి ఉంటాడు. ప్రజలంతా చిన్నచూపు చూసిన, వెలివేసిన, తృణీకరించి మాట్లాడిన, వెలివేతతో మాట్లాడిన, నేను ప్రకటించే ఈ దేవుడు తృణీకరించబడిన బ్రతుకులనే మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడు. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా.
తన భారమంతా రాయి మీద మోపాడు. తన భారమంతా రాయి మీద మోపాడు. అద్భుతం చూడండి. రాయి మీద తన భారమంతా మోపటాన్ని బట్టి ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, యాకోబు, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నిశ్చయముగా నీకు నీ సంతానానికి ఇస్తా ఉన్నాను. ఆ భూమి అంతా యాకోబు సంతానానికి ఇవ్వటానికి యాకోబు ఏమన్నా ఆ భూమిని డబ్బులు పెట్టి కొన్నాడా? మన కమ్యూనిస్ట్ వాళ్ళ స్లోగన్ ఒకటి ఉంది, దున్నిన వాడిదే భూమి అనండి. పెద్దగా చెప్పాలా? గమనించండి, కొన్నవాడిది భూమి. ఒకవేళ ఆ తర్వాత అయితే దున్నిన వాడిది భూమి. కానీ దేవుడు అంటాడు, పండుకున్నవాడిదే భూమి. దేవుని స్లోగన్ ఇది, వింటారా? కొన్నవాడిది భూమి లోకం అంటది. మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమో దున్నిన వాడిదే భూమి. దేవుడు అంటాడు, పండుకున్న వాడిదే భూమి. ఆమేనా? అమ్మ వినండి, ఇప్పుడు ఈ మాటని అన్నయ్య ఇక్కడ కూర్చొని పండుకోమంటారా? దాని అర్థం ఏంటో తెలుసు. పండుకోవటం అంటే నీ భారమంతా దేవుని మీద వేసి, నా ప్రభు నాకున్నాడుగా, లోకం విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడుగా, మనుషులు నన్ను మోసం చేసిన నా దేవుడు నన్ను మోసం చేయడుగా, అగాధ కోపంలో కూరుకుపోయిన ఉన్నత స్థలము నుంచి దేవుడు తన బాహువును చాపి నిశ్చయముగా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నిశ్చయముగా నా దేవుడు నన్ను బలపరుస్తాడు. ఇంత గొప్ప దేవుడు నాకుండగా నేనెందుకు టెన్షన్ పడాలని నీ భారమంతా దేవుని మీద మోపితే, వాక్యం ఉంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకోవటం ప్రారంభిస్తాడు. యాకోబు తన భారమంతా దేవుని మీద మోపి నిశ్చింతగా నిద్రపోతూ ఉంటే నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయిలారా, నా వైపు చూడండి. రాత్రిపూట నువ్వు ఎంత ప్రశాంతంగా నిద్రపోతావో, నువ్వు నిద్రపోయే విధానాన్ని చూసి దేవుడు నీకు ఇయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఆమె చెప్పండి, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, రాత్రిపూట నువ్వు ఎంత ప్రశాంతంగా నిద్రపోతావో, కొంతమంది చూడు, అమ్మాయి పెళ్ళెట్ట, అబ్బాయి పెళ్ళెట్ట, రేపు భవిష్యత్తు ఏంటి, హైదరాబాదులో మొత్తం రేట్లు ఢమాలమని పడిపోయినాయి అంట. మొన్ననే 200 గజాలు 2 చోట్ల కొన్నా. నేను ఖర్చు పెట్టింది 20 లక్షలు, ఇప్పుడు అమ్ముదామంటే 15 లక్షలకు కూడా కొంటల్లా. ఎట్టా అని రాత్రి అంతా ఆలోచించి బీపీ తెచ్చుకున్న వాళ్ళకి దేవుడు ఒడి చేతులు చూపిస్తాడు. చుట్టూత 10,000 సమస్యలు ఆవరించిన నా ప్రభువు నాకున్నాడని మూలరాయిగా పిలువబడుతున్న యేసు మీద ఆధారపడి ఎవరు నిశ్చింతగా బ్రతుకుతారో, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. దైవజనమా, ఓ ఖరీదైన మాట చెప్తాను, పునాది లేకుండా ఇల్లు నిలవబడదు, క్రీస్తు లేకుండా మానవ బ్రతుకు నిలవబడలేదు. పునాది లేకుండా ఏ ఇల్లు నిలవబడదు. పునాది లేకుండా ఏ ఇల్లు కట్టినా ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతుంది. మీకు తెలుసా, 1993 సంవత్సరంలో భారతదేశంలో నా వైపు చూడాలి, మహారాష్ట్ర రాష్ట్రంలో లాతూర్ అనే ప్రాంతంలో ఓ భయకంపితమైన సంఘటన జరిగింది. ఏం జరిగి ఉంటుంది చెప్పండి? థ్యాంక్ యూ, మంచి సోషల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. జీకే. లాతూర్లో భయంకరమైన భూకంపం. అలాగని విపరీతమైన తీవ్రతతో ఏమి రాలేదు. రెక్టార్ స్కేల్ మీద జస్ట్ 6.345 అంతే. అది మీడియం. ఆ స్కేల్లో భూకంపం వస్తే పెద్ద అపాయం కలగదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, కొద్ది స్థాయి తీవ్రతతోనే భూకంపం వచ్చింది 6.5 స్కేల్తో. కానీ భయంకరం ఏంటో తెలుసా, ఆ లాతూర్ భూకంపంలో దరిదాపుగా 10,000 మంది ప్రజలు చచ్చిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 10,000 మంది ప్రజలు చచ్చిపోయారు. అధికారిక లెక్కలో. అనధికారికంగా దేవునికి స్తోత్రం. విన్నారా? అధికారికంగా 10,000 మంది చనిపోయారు. క్షతగాత్రులు 30,000 మంది. విన్నారు ఈ మాట? క్షతగాత్రులు దరిదాపుగా 30,000 మంది ఉన్నారు. మరొక బాధాకరమైన సంగతి, 75 ఊర్లు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి.
కోట్ల రూపాయల నష్టం. ఎందుకురా ఇలా అయిపోయింది? తీవ్రమైన స్థాయిలో భూకంపం ఏమి రాలేదు కదా, ఇన్నిళ్ళు నేలమట్టం అయిపోయాయేంటి, ఎంతమంది ఎందుకు చనిపోయారు? ఆ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే లాతూరు ప్రాంతంలో చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు, కానీ పునాది లేకుండా కట్టుకున్నారట, మూలరాయి లేకుండా కట్టుకున్నారట, పునాది రాళ్ళు లేకుండా కట్టుకున్నారట. ఓ నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే పునాది ఎంత లోతుగా ఉంటుందో నిర్మాణం అంత పటిష్టంగా ఉంటుంది. ఎందుకు ఆ కట్టడాలు కూలిపోయాయంటే పునాది లేదు కాబట్టి. నేనంట మానవ జీవితం మనగడ కొనసాగించాలన్నా, మానవ బ్రతుకు జీవిత పోరాటంలో నిలవబడాలన్నా క్రీస్తును పునాదిగా చేసుకొని ప్రతి వ్యక్తి బ్రతకాలి. పునాది లేని ఇల్లు నిలవబడదు, క్రీస్తు లేని కుటుంబాలు నిలవబడలేవు. ఏదో ఒక రోజు పోరాట భూమిలో ఓడిపోవటం ప్రారంభిస్తాయి. విచిత్రం చూడండి, మన చర్చి ఉంది కదా, మన చర్చికి పునాదులు కట్టేటప్పుడే, పిల్లలు చేసేటప్పుడే నా ప్రాణం పోయింది. ఏదో 10 రూపాయలు కలిగి మనం పని ప్రారంభిస్తే ఒక్కొక్క పిల్లర్, ఈ పునాది ఉంది చూసారా, కాలువకు దోవినట్టు దోవారు. జేసీబీతో ఈ గుంటలు తీస్తే కాదని చెప్పి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 9 అడుగులు వెడల్పుతో కాలువ, 7 అడుగులు లోతుతో కాలువ దవ్వారు. సరే, అదిగో మన షేక్ మస్తాన్ గారు ఉన్నారు, షేక్ మస్తాన్ గారే కదా, రైట్, ఆయనకి తెలుసు. ఎబ్బేజ్ బ్రదర్, ఒక్కొక్క పిల్లర్ కమ్మా 45 సిమెంటు బస్తాలు. మీరు ఎట్ట చూస్తున్నారంటే 45 సిమెంటు బస్తాలా? వాట్ నాన్ సెన్స్, అంతేగా. ఒక్క పిల్లరికి 45 సిమెంటు బస్తాలు, ఒక టిప్పర్ కంకర, పావులారు ఇసుక దానికి మోస్తూ ఉంటే, దేవా ఈ పిల్లలు లేసే లోపే వింటారా, పిల్లర్లో వేసిన ఐరన్ రాడ్ ఉంది చూసారా, 32 mm, గడ్డపొలు కంటే పెద్దగుంది. నేను ఆ సైజు గడ్డపొలుగుని చూడలా. అద్భుతం తెలుసా, పునాది అంత బలంగా ఉన్నది కనుకే అద్భుతమైన కట్టడానికి దేవుడు కృప చూపించాడు. యేసుక్రీస్తును పునాదిగా చేసుకో. ప్రతి క్షణం యేసు మీద ఆధారపడి బ్రతుకు. ప్రతిభున్నా, ప్రజ్ఞున్నా, పరాక్రమమున్నా, ఎన్ని తలాంతులున్నా యేసే నాకు ఆధారమని యేసు మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండు. నీవు, నీ కుటుంబం, నీ బ్రతుకు నిత్యము నిలిచే కట్టడంలాగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అద్భుతం. మూలరాయి ఉందే, యేసుక్రీస్తును మూలరాయిగా తమ్ముడు స్టార్టింగ్లో చూపించిన ఫోటో చూపించు. మూలరాయిగా పిలవటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, కార్నర్ స్టోన్. ఆ మూలరాయిని ఆధారం చేసుకుని, ఇదిగో ఈ గోడ ఇటువైపు వెళ్ళాలి, ఆ మూలరాయిని ఆధారం చేసుకుని ఈ కార్నర్ ఇటువైపు వెళ్ళాలి అంటే దిశ నిర్దేశిత తెలియచేసేది మూలరాయి. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు వారు నిర్జీవమైన మూలరాయి కాదు, సజీవమైన మూలరాయి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ రాయి ఉంది, ఇది నిర్జీవమైనది. ఒకవేళ దానికి ఆకారం చెక్కినా అది మాట్లాడలేదు, చూడలేదు, ప్రజలతో స్పందించలేదు. నేను ప్రకటించే మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు, నేను ప్రకటించే తలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు సజీవమైన మూలరాయి. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు? నీ బ్రతుకు బాటలో ఈ మార్గం గుండా వెళ్ళు, సక్సెస్ అవుతావు, ఈ మార్గం గుండా వెళ్ళు, సక్సెస్ అవుతావు. నో, ఈ మార్గం గుండా వెళ్ళొద్దు తమ్ముడు, నష్టపోతావు. ఎవరి బిడ్డ, నష్టపోతావు. ఈ నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఓడిపోతావు, ఇటువైపు అడుగులు వేస్తే జీవిత పోరాటంలో పతనమైపోతావు అని ప్రతి విషయంలో మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు రాయిలాగా నిశ్శబ్దంగా ఉండడు. ఈ రాయి సవ్వడి చేస్తుంది, ఈ రాయి శబ్దం చేస్తుంది. ఈ రాయి స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆశ్రయించిన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని గూర్చి
భక్తుడు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. జీవితంలో ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎటు అడుగులు వేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, గందరగోళంలో చిక్కుకున్నప్పుడు కుడి ఎడమలకు తొలగకుండా ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, నీకు నెమ్మది కలుగుతుంది. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, నువ్వు నిలవబడతావు. ఇదే త్రోవ, ఈ త్రోవలో నడిస్తే నీకు అపాయం కలగదని సజీవమైన రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీకు డైరెక్షన్ ఇస్తాడు. మీరు అనొచ్చు, అన్నయ్య దేవుడు మాట్లాడతాడా? వినే బుద్ధి నీకు ఉండాలి, కానీ ప్రతిరోజు మాట్లాడతాడు. వినపడలా? వినే బుద్ధి నీకు ఉండాలే కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టే స్వభావం నీకు ఉండాలే కానీ నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో నాకు అర్థం కావట్లా, నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ కంపెనీని ఎలా వృద్ధిలో నడిపించాలో నాకు అర్థం కావట్లా, నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, ఈ కూతుర్ని ఎలా పెంచాలో, ఈ కొడుకుని ఎలా పెంచాలో, దేవా నాకు డైరెక్షన్ ఇవ్వయ్యా, నా ఇంటిని ఎలా కట్టుకోవాలో ప్రతిరోజు అడుగుతూ ఉంటే చెలికాడు తన స్నేహితునితో మాట్లాడినట్లు నా దేవుడు ప్రతి క్షణం నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఓ ఐడియా, పెద్దగా చెప్పాలి, ఓ ఐడియా జీవితాన్నే మార్చింది అని అంటారు చూసారా? ఆ ఐడియా జీవితాన్ని మార్చిద్దో లేదో నాకు తెలియదు, కానీ అయ్యా వినండి డాక్టర్ గారు, రత్నాకర్ గారు, ఆ ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడిచ్చే ఐడియా నీ దశ దిశ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చడం ప్రారంభిస్తుంది. ఐడియాలు ఎట్లా ఉంటాయో చూడండి. సింపుల్ ఐడియా సంక్లిష్టమైన సమస్యను ఎట్లా పరిష్కరిస్తుందో చెప్తా. ఆ తండ్రి రిటైర్డ్ అయిపోయాడు, దరిదాపుగా 50 లక్షలు వచ్చినాయి. కూతురు వచ్చి అందట, డాడీ అమ్మలేదు కదా, ఈ వృద్ధాప్యంలో మా దగ్గర ఉండు డాడీ. అయినా తండ్రికి యువరాణి ఆడపిల్లే కదా డాడీ, ఆడపిల్లే కదా డాడీ, నేను మహారాజును చూసుకున్నట్టు చూసుకుంటా. నిజంగానే ఆడపిల్లకి తండ్రి యువరాజు, కింగ్. ఆడపిల్ల కింగ్ ఎవరయ్యి అంటే ఒక ఆయన అంటాడు, ఒక ఆడబిడ్డ మొదట ప్రేమలో పడి తండ్రితోనే ప్రేమలో పడిద్దట ఆత్మీయంగా. నా తండ్రే నా రాజు అని. డాడీ నువ్వు నా రాజు డాడీ, గుండెల్లో పెట్టుకుంటా చూసుకుంటా డాడీ. అన్నయ్య దగ్గరికి ఎందుకు డాడీ, నా దగ్గరికి వచ్చేయి డాడీ అని అమ్మాయి ఏడుస్తూ అందట. ఏం అర్థం కాల. ఈలోపు కొడుకు వచ్చాడు, నాన్న ఆడపిల్ల దగ్గర ఉంటే నా పరువు ఏం గాను, ఆడపిల్ల దగ్గర ఉంటే నేను ఎట్లా తలెత్తుకొని తిరగలను నాన్న, సమాజంలో నేను తలెత్తుకోవాలా లేదా నాన్న, రే నాన్నకు మొద్ద అన్నం పెట్టలేకుండా ఆడపిల్ల ఇంటికి పంపించావురా అని 10 మంది అంటారు నాన్న. ఆ అవమానంతో బతికే కంటే చచ్చిపోతే మంచిదినా, నేను అట్లా వెళ్తే ఎట్లా నాన్న, నువ్వు ఏదేమైనా నా దగ్గర ఉండాలి నాన్న అని ఒక్కగానొక్క కొడుకు అంటున్నాడట. కూతురు నా దగ్గరికి రమ్మంటుంది, కొడుకు నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఈ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక ఒక ఆలోచనకర్తని, మీలాంటి మేధావిని ఒక ఆయన్ని అడిగాడట. మీలాంటి మేధావిని. కొడుకేమో నువ్వు రాకపోతే నేను ఉండలేను అంటున్నాడు, కూతురేమో నా యువరాజు నీవే డాడీ అంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలరా ఆలోచనకర్త అంటే, ఏం లేదు, బ్యాంకులో నుంచి డబ్బులన్నీ డ్రా చేస్తున్నట్లుగా పిల్లలకు చెప్పు, ఈలోపు నువ్వేం డ్రా చేయకో, ఇంటికి వెళ్ళేటప్పుడు బట్టలు చింపుకొని రక్తంగా అదే శరీరంతో కొడుకు కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మ డబ్బులు తీసుకొని వస్తా ఉంటే ఆటోలో దొంగతనం చేశాడమ్మా, వాడు ఇటు వెళ్ళాడు నాకు తెలియదమ్మా, చెత్త కొట్టి వదిలిపెట్టాడమ్మా, చూడు తలకు గాయం, చూడు కాళ్ళకు గాయం, రక్తం గారిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా అని ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళి, ఏడ్చుకుంటా వెళ్ళి ఏం చేయమంటావు, ఇప్పుడు ఎవరు ఉంచుకుంటారో గమనించు. ఇదేం నాకు అర్థం కాలేదు, నేను ఆలోచనకర్తను రా, నేను ఆలోచనకర్తనే, నా ఆలోచన కానీ అంటే సరే ఎందుకు సరే కొంచెం ఆలోచించాడు, నిజమేనని చెప్పి మొత్తానికి డబ్బులు డ్రా చేసినట్లుగానే యాక్షన్ చేసి ఆ ఎంటీ చెక్ తీసుకొచ్చి మొత్తం సంతకం చేసేసేసి మొత్తం ఒళ్ళంతా రక్తం గారేటట్లుగా ఉంటుంది కదా, ఎర్ర సిర రాసుకొని రక్తం ఓడుతున్న శరీరంతో కట్లు కట్టుకొని ఇంటికి వెళ్ళాడు. కొడుకు వచ్చాడు, డాడీ ఏమైంది, నేనేమవటం కాదురా, 50 లక్షలు పోయినాయిరా. కూతురు వచ్చింది, మమ్మీ సారీ డాడీ ఏమైంది డాడీ, నాకేం కావటం కాదమ్మా, 50 లక్షలు పోయినాయి. డాడీ
వాడి ముఖం ఏమన్నా గుర్తుందా? అస్సలు గుర్తులేదమ్మా. వాడు ఇటు వెళ్ళాడో గుర్తున్నాడు? అస్సలు గుర్తులేదమ్మా. ఎప్పుడైనా గతంలో ఆడు ముఖం చూసావా? ఆడు ముఖం చూసిన జ్ఞాపకం లేదమ్మా. కనీసం వాడి పేరు అన్నా గుర్తుందా? ఆడి పేరు కూడా గుర్తులేదమ్మా. అసలు ఆ దొంగోడు ఎవరు? దొంగోడి పేరు మనకేం తెలుస్తుంది అని ఏడుస్తా చెప్పాడట. వారం తర్వాత కొడుకును కూతురుని పిలిచారట. అమ్మాయి, అబ్బాయి, నేను ఎక్కడ ఉండాలిరా వృద్ధాప్యంలో? వారం రోజులు అవుతుంది, ఎవరు తీసుకొని వెళ్ళా అని అంటే, ఈలోపు కొడుకు వచ్చాడట. డాడీ, ఎంతైనా తండ్రికి కూతురు దగ్గరే కాస్త స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా డాడీ. కోడల దగ్గర వచ్చేసరికి కాస్త కంజెస్టెడ్గా ఉంటుంది కదా డాడీ. నా దగ్గర ఫ్రీగా ఉంటావు, పెద్దగా చెప్పండి, నా దగ్గర ఫ్రీగా ఉంటావు. కానీ కూతురు దగ్గర ఉన్నంత ఫ్రీగా కోడల దగ్గర ఉండవు కదా డాడీ. అందుకని ఎందుకో వారం రోజులు పెట్టి నీ గురించి ఆలోచించా డాడీ, నీ గురించి ఆలోచించా. అందుకని ఇటు సిక్కిపోయా, నీ గురించి ఆలోచించే డాడీ. అందుకని కూతురు దగ్గర నీకు కాస్త ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది కదా డాడీ. నోరు తెరిచి అమ్మ ఇది వండి పెట్టరా అని అడగగలుగుతావు. కూతురుని అడిగినట్టుగా కోడలను అడగగలుగుతావు డాడీ. తండ్రిని, నిజమేనయ్యా, నిజమే. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నా మాటిని అక్క దగ్గరికి వెళ్ళాడు డాడీ, అక్క దగ్గరే ఉండు. కూతురు వైపు చూశాడు. డాడీ, నేను వారం రోజుల పాటు నేను గురించి ఆలోచించి నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంట్లో మగబిడ్డ ఉండగా, కొడుకుండగా కూతురు దగ్గర ఉంటే అది అన్నయ్యకి అది ఎంత అవమానం డాడీ. అన్న తలగొట్టినట్టు ఉండదా? అసలు అన్న నలుగురు మధ్యలో ఎట్లా తలెత్తుకుని తిరగలుగుతాడు? నేను బ్రతికుండగా నా అన్న పరువు తీయటమా? తండ్రికి ఏం అర్థం కాల. అప్పుడే నూరా డాడీ అని, డాడీ నూరా డాడీ అని, పోతే మేము బతకలేమని చెప్పి, ఒరే నాయన 50 లక్షల రూపాయలు పోయినాయి అనేసరికి స్వరం మారిపోయింది, స్కేల్ మారిపోయింది, పిచ్చి మారిపోయింది, రూట్ కూడా మారిపోయింది. ఇంటికి రాయ్యా, ఒక కూతురులాగా నిన్ను చూసుకుంటా, నాకు కలిగిన ఆ పిడికడ అన్నంలోనే ముద్దన్నం మీకు పెడతా, నీ రుణం తీర్చుకుంటా, నా ఇంటికి రాయ్యానే. ఇంట్లో పనిచేసే పని మనిషి ఆయన హృదయంలో చేర్చుకుందట. ఆమెనా? ఎవరురా మనిషి అంటే చూడండి, అంటే ఒక ఆలోచన ఏం చేసింది? ఎవరి వ్యక్తిత్వాలు ఏంటి ఇట్లే బయలుపరిచింది. నేను చెప్పే మాట ఏంటంటే, ఆ ఆలోచన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు డైరెక్షన్ చూపించిందే. యేసుక్రీస్తు అనే ఆలోచనకర్తను నువ్వు ఆశ్రయించు, ఎలా బ్రతకాలో ప్రతిదీ నా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. నా దేవుడు నడిపించే మార్గం గుండా నువ్వు వెళ్ళావా, నీ కట్టడాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును ఎవ్వడు కోల్చలేడు. నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ ఇల్లు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ముగింపుకు వచ్చాను, 2 విషయాలు చెప్తాను. నా వైపు చూడండి. మూలరాయి పెట్టారు కదా, ఆ మూలరాయి మీదే నా వైపు చూడాలి. ఆ మూలరాయి మీదే పైన గోడ కట్టడం ప్రారంభిస్తారు. తలరాయి కాదు, మూలరాయి. ఆ మూలరాయి మీదే గోడ కట్టడం ప్రారంభిస్తారు. గోడ కట్టేటప్పుడు ఎట్లా కడతారో తెలుసా? గుండు నూలు ఉంటుంది కదా, గుండు నూలు ఇటుక పెడతాడు. ఆ ఇటుక దగ్గర గుండు నూలు ఇట్లా పెట్టి మూలరాయితో చెక్ చేస్తారు. మూలరాయిని బేస్ చేసుకొని, ఆ మూలరాయిని ఆధారం చేసుకొని నిర్మాణం ప్రారంభిస్తారు. మూలరాయి ఎలా ఉంటే పైన ఇటుక అలా ఉంటుంది, ఆ పైన ఇటుక అలా ఉంటుంది. అంటే కట్టబడే ప్రతి కట్టడం, వేసే ప్రతి ఇటుక, పెట్టే ప్రతి రాయి దేన్ని ఆధారం చేసుకొని ఉంటుంది? ఇంకోసారి, దేన్ని ఆధారం చేసుకొని కట్టబడుతుంది? ఇంకొకసారి చెప్పాలి. అంటే మూలరాయి ఎలా ఉంటుందో దాని మీద పెట్టేటువంటి రాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్టబడుతుంది.
క్రీస్తు మీద మనం కట్టబట్టం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యమని గుండు నూలుతో ప్రతి క్షణం నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ, మూలరాయి ఎలా ఉందో, ఏ డైరెక్షన్లో ఉందో, దాని మీద పెట్టబడే రాయి కూడా అదే డైరెక్షన్లో ఉన్నట్లుగా యేసుక్రీస్తు అనే మూలరాయిని ఆశ్రయించిన ప్రతి క్రైస్తవుడు మూలరాయిగా పిలువబడుతున్న యేసులాగా బ్రతికేవాడై ఉండాలి. చప్పలు కొడుతూ మరోసారి ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఒకసారి నా వైపు చూడండి. మూలరాయి ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, మూలరాయి ఈ డైరెక్షన్లో ఉంటే దాని మీద పెట్టే ఇటుక ఇట్లా పెడతారా? ఇట్లా పెడతారా? ఇట్లా పెడతారా? ఇట్లా పెడతారా? గోడ ఎందుకు అంత స్ట్రైట్గా వచ్చిందో చెప్పమంటారా? మూలరాయిని ఆధారం చేసుకొని తర్వాత ప్రతి ఇటుక పేర్చుకుంటూ వెళ్ళారు. దాని అర్థం ఏంటో తెలుసా? మూలరాయిగా పిలువబడుతున్న యేసు ఎట్టివాడో, ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మనం అట్టివారిగా బ్రతకాలి. ఆయన ప్రేమ నీలో కనపడాలి, ఆయన పరిశుద్ధత నీలో కనపడాలి, ఆయన ఓర్పు నీలో కనపడాలి, ఆయన సాత్వికం నీలో కనపడాలి, ఆయన మంచితనం నీలో కనపడాలి, ఆయన ఆప్యాయత నీలో కనపడాలి, ఆయన దయాళత్వం నీలో ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ఎట్టివాడో మనము అట్టివారిగా బ్రతుకున్నట్లుగా వాక్యమనే గుండునులతో ప్రతి క్షణం చెక్కుకుంటూ చివరికి యేసులాగా మనం మారిపోయేవారిగా ఉండాలి. యేసయ్యకు అన్నిటికంటే మహా సంతోషం ఇచ్చే గొప్ప దివ్యమైన గుణం ఏంటో తెలుసా? నువ్వు 10 కోట్ల రూపాయలు ఇచ్చినందువల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు, దైవజనుడు సంతోషించవచ్చు. నువ్వు పరిచర్య చేసినందువల్ల దైవ సేవకుడు సంతోషించవచ్చు. మా చర్చికి వచ్చే పలానా అబ్బాయి చాలా పరిచర్య చేస్తాడు, మా చర్చికి వచ్చే ప్రేమ్ చాలా పరిచర్య చేస్తాడు, మా చర్చికి వచ్చే బెన్ని బండ చాకరీ చేస్తాడని మీరు చేసే పరిచర్యను బట్టి దైవజనురాలు సంతోషించవచ్చు, సేవకులుగా మేము సంతోషించవచ్చు. కానీ ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తాడో తెలుసా? యేసులాగా నువ్వు బ్రతికితే, యేసులాగా మారితే, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన ఓర్పు, ఆయన సాత్వికం, ఆయన దీన మనసు, ఆయన త్యాగ జీవితం, ఆయనలాగా మనం బ్రతికితే అలాంటి వ్యక్తులను చూసి నా దేవుడు పొంగి హృదయం ఉప్పొంగేటట్లుగా సంతోషించటం ప్రారంభిస్తాడు. ఉప్పల్లో భాస్కర్ అన్నని మన చర్చికి ఒక పెద్దన్న వస్తారు. వాళ్ళ కూతురు డాక్టర్ ఎంఎస్ నిస్సి ఆ పాప పేరు. ఆ పాపకు ఒక కుమార్తె జన్మించింది. వాళ్ళ హస్బెండ్ పేరు ప్రభు నిస్సి అని పిలుస్తారు. గత ఆదివారం మేము ఆ ఇంటికి వెళ్ళి పుట్టిన ఆ పాపను ఎత్తుకొని ఆ పాపను చూస్తూ ఉంటే ఆ డాక్టర్ గారు ఎట్లా ఉన్నారో పుట్టిన అమ్మాయి కూడా సేమ్ అట్లాగే ఉంది. డాక్టర్ గారు ఎర్రగా ఉంటారు, పాప ఎర్రగా ఉంది. డాక్టర్ గారి ముక్కు కోటేరు ముక్కు అంటారు, చూసారా? తెలుసా ఏ ముక్కు? కోటేరు ముక్కు అంటారు కదా. అమ్మాయి ముక్కు కూడా అచ్చం కోటేరు ముక్కులాగా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. జెరాక్స్ కాపీ అంటారు, చూసారా? జెరాక్స్ కాపీ. ఏం సార్ జెరాక్స్ కాపీ అంటారు, చూసారా? మాస్టర్ పీస్ ఎట్లుంటుందో ఆ పాప అచ్చం జెరాక్స్ కాపీ లాగా ఉంది. నేను ఆ పాపను పట్టుకొని, డాక్టర్ గారు మీ అమ్మాయి అచ్చం మీకులాగే ఉంది డాక్టర్ గారు, ముక్కు కూడా చూడు తమ్ముడు, అచ్చం నీకులాగే ఉంది తమ్ముడు, సేమ్ నీ ముక్కే దేవుడు ఇచ్చాడు తమ్ముడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లూ ప్రింట్ జెరాక్స్ కాపీ లాగా ఉంది అని అంటే ఆయన నా వైపు చూసి, అవునన్నా వచ్చిన వాళ్ళందరూ నాకులాగే ఉందన్నా. అసలు ఆయన ముఖం చూస్తే ఆస్కార్ అవార్డు గెలిచినోడైనా అంత సంతోషిస్తాడో లేదో నాకు తెలియదు, భారతరత్న, నోబెల్ ప్రైజ్ ఈ అవార్డులు ఇచ్చిన వాళ్ళు అంత సంతోషిస్తారో లేదో నాకు తెలియదు, కానీ అచ్చం నీకులాగుందయ్యా అంటే ఆ తండ్రి ఎంత పొంగిపోతాడో. లోకం చూసి నిజంగా వీళ్ళు క్రైస్తవులురా, క్రీస్తును పోలిన గుణగణాలు కలిగిన వాళ్ళురా, వీళ్ళు బజారు వ్యక్తులు కాదురా, పవిత్రతకు మారిపోయారు, వీరు కొట్లాడే వాళ్ళు కాదురా, ఓర్పుకు సాత్వికానికి మారిపోయారు. యేసు ఎట్టివాడో క్రైస్తవులు వట్టివారని అన్ని ప్రజలు మాట్లాడుతూ ఉంటే పరలోకమందలి దేవుడు గంతులు వేయటం ప్రారంభిస్తాడు. నీవిచ్చిన కోట్ల రూపాయలని సంతోషపరుస్తాయో లేదో నాకు తెలియదు. రమేష్ విన్నావా? జయశీలుడా జయభేరి మావో డాన్స్ చేశాడు.
జయబేరి ఆ డ్యాన్స్ చూసి నేను సంతోషించా, కానీ నా దేవుడు సంతోషించాడు. సంతోషిస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? రమేష్ యేసులాగా మారితే, యేసులాగా బ్రతికితే, లోకానికి యేసును చూపిస్తే పరలోకమందలి తండ్రి గంతులు వేయటం ప్రారంభిస్తాడు. అలా యేసులాగా బ్రతకాలంటే ప్రతి క్షణం నా వైపు చూడండి. గుండు నూలు దేని గుర్తని చెప్పాను? వాక్యంతో నిన్ను సరిపోల్చుకుంటూ నేను ఎలా కట్టబడుతున్నా, ఎలా బ్రతుకుతున్నా, వాక్యానికి తగినట్లుగా బ్రతుకుతున్నానని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకు. ఆ వాక్యం నిన్ను యేసులాగా మారుస్తుంది. రైట్. మూలరాయి పెట్టారు, నిర్మాణం పూర్తయింది. ఇక ఈ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది అనే దానికి సంకేతంగా పైన ఏది పెడతారు? చెప్పాలి. నీ జీవితంలో అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, మొదటివాడు ఆయనే. నిన్ను ఒక అద్భుతమైన నిర్మాణంగా నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడో, నిన్నెలా కట్టాలని దేవుడు పని ప్రారంభించాడో, పని ప్రారంభించేది ఆయనే, పని కొనసాగించేది ఆయనే, ఆ పనిని విజయవంతంగా ముగించేది కూడా మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు, తలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారే విజయంతో నీ ఆత్మీయ జీవితాన్ని ముగించునుగాక. అందుకనే భక్తుడు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి మాట, 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ చూడాలి. బహుదివ్యమైన మాట, అది బహుదివ్యమైన మాట. రైట్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా. నా వైపు చూడండి. ఫిలిప్పీ సంగమా, మీలో యేసుక్రీస్తు వారు సత్క్రియ ఆరంభించాడు. ఆరంభించిన దేవుడు ఆరంభ సూరత్వాన్ని చూపించి ఆరంభంలో మిమ్మల్ని చేయి విడిచిపెట్టడు. సరే, కొంత దూరం వరకు కొనసాగింపజేసి మధ్యలో చేయి విడిచిపెట్టడు. ఏ తలరాయి మీలో సత్క్రియ ప్రారంభించిందో ఆ తలరాయే కొనసాగిస్తూ, ఏ మూలరాయి మీలో సత్క్రియ కొనసాగించిందో ఆ మూలరాయి ప్రారంభించి కొనసాగిస్తూ ఆ మూలరాయే తలరాయిగా మారి మీ జీవితంలో ప్రారంభించిన సత్క్రియను ఆయన ముగిస్తాడు. ఆ ప్రభు పిల్లరా, మీలో ఎవరైనా అయ్యా నేను దేవుని కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకున్నా, కానీ బ్రతుకుతాను, ఈ పాపలోకం చూస్తూ ఉంటే కడవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటానో లేదో నాకు భయంగా ఉందయ్యా. బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు, బాప్తిస్మం తీసుకొని బిడ్డలో బాప్తిస్మం తీసుకోవాలనే ఆశ ఉంటుంది. అయ్యో, 25 సంవత్సరాల వయసులో నేను తీసుకుంటే నేను నిలవబడగలుగుతానో లేదో, జారిపోతే దేవునికి అవమానం కదా, నేను జారిపోతానేమో, నేను నిలవబడలేనేమో. బాప్తిస్మం తీసుకొని వ్యక్తి తీసుకున్న తర్వాత నేను నిలవబడతానో లేదో భయం. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు ఈ పాపలోకాన్ని చూసిన తర్వాత, అయ్యా లోకంలో పాపం రోజు రోజుకు పెట్టరేగిపోతుందయ్యా, కడవరకు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతానో లేదో, పవిత్రతను కాపాడగలుగుతానో లేదో, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోగలుగుతానో లేదో, ఆఖరి శ్వాస వరకు నమ్మకమైన యోధుడిగా నేను బ్రతకగలుగుతానో లేదో. కలవరంతో వచ్చావా తమ్ముడు? నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనే సత్క్రియ నీ అంతట నీలో ప్రారంభం కాలేదు, కానీ దేవుడే దాన్ని ఆరంభించాడు. ఆట ఆరంభించేది ఆయనే, ఆట కొనసాగించేది ఆయనే, ఆ ఆటను విజయోత్సవంతో ముగించేది కూడా నేను ప్రకటించే దేవుడే. 25వ సంవత్సరంలో సేవకు వచ్చాను. దరిదాపుగా 5 సంవత్సరాల పాటు నేను సేవ చేయలేనేమో, నేను బ్రతకలేనేమో, దేవుడు కోరుకున్నంత నీతిగా నేను జీవించలేనేమో, దేవుడు కోరుకున్న దివ్యమైన భక్తి జీవితం నేను చేయలేనేమో, అసలు ఈ సేవలో నేను బ్రతకలేనేమో. 5 సంవత్సరాలు మానసికంగా టార్చర్ అనుభవించా. కానీ ఇప్పుడు నన్ను అడుగుతారా? సేవ చేయాలనే మనసు నా గుండెల్లో పుట్టించింది నా దేవుడే పుట్టించాడు.
ఈ సత్క్రియ ఏ దేవుడు ఆరంభించాడో దేవుని కృప. నా తండ్రి ఇంటిలో 25 సంవత్సరాలు ఉన్నా, నా దేవుని ఇంటిలో 25 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నా. ఆమేన్. 25 సంవత్సరాలు దేవుడు కొనసాగించాడు. నా నమ్మకం ఏంటో తెలుసా? ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఒక నమ్మకమైన సేవకుడిగా, ఓ నమ్మకమైన దైవజనునిగా ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తూ, ఆ దేవుడే తలరాయిగా మారి విజయంతో జీవితాన్ని ముగిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నువ్వు ఆరంభించలా, దేవుడే ఆరంభించాడు నీలో. నేను దేవుని కొరకు బ్రతకాలి, లోకం నాకొద్దు, భక్తిగా జీవించాలి, ఈ చిన్న జీవితం యేసుకు సాక్షిగా జీవించాలని ఆ ఆలోచన దేవుడే నీ మనసులో పుట్టించాడు. దేవుడు ఆరంభించాడు కదా. నువ్వు ఓడిపోతావేమో, దేవుడు ఎప్పుడు ఓడిపోడు. ఆయన ఓడిపోడు గనుక నీవెన్నడూ ఓడిపోవు. నువ్వు గెలుస్తావు, గెలుస్తావు, గెలుస్తావు. విజయోత్సవంతో దేవుడు రేగిస్తాడు. అయితే విజయోత్సవంతో తలరాయి పెట్టి విజయంతో ముగించాలంటే మన జీవితంలో మనం చేయాల్సిన ఒక్క పని ఉంది. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. అందరూ చూడండి ఆ మాట. అప్పుడు అతడు నాతో ఇట్లా, నాతో కలిసి చెప్పాలి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగించుటకు ఏమాత్రపు దానవు, చదును భూమెగుదువు. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీయించి పెట్టించును. ఏ రాయి? ఏ రాయి? ఆ పైరాయిని ఏమంటారో తెలుసా? క్యాప్స్టోన్. క్యాప్స్టోన్. ఎస్, ప్రారంభించిన ఈ పని సక్సెస్ఫుల్గా ముగించాము అని పైరాయి పెడతారు. ఆ పైరాయినే క్యాప్స్టోన్, తలరాయి అంటారు. ఎందుకు అక్కడ తలరాయి పెట్టబడిందో తెలుసా? ప్రారంభించబడిన పని శక్తి చేత జరగల, బలం చేత జరగల, దేవుని ఆత్మ ద్వారా జరిగింది. శక్తి చేత జరగల, బలం చేత జరగల, కృపా బలం చేత జరిగింది. దైవజనమ, ప్రతి క్షణం ఆత్మ, కృప, పరిశుద్ధాత్మ బలం, కృపాబలం, పరిశుద్ధాత్మ బలం, కృపాబలం. అయ్యా, ఈ భక్తి జీవితాన్ని నా బలంతో చేయలేనయ్యా, నీ ఆత్మ బలంతో నేను చేయగలనయ్యా. నా శక్తితో చేయలేనయ్యా, నీ కృప ద్వారానే ఇది సాధ్యమని ప్రతి క్షణం కృప మీద, ఆత్మ మీద ఆధారపడు. విజయంతో తలరాయి పెట్టి విజయోత్సవంతో దేవుడు నీ జీవితాన్ని ముగించునుగాక. 2026 సంవత్సరం అంతా నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట విజయాలు చూసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. అనుగ్రహించాలంటే మన జీవితం ఎవరితో ప్రారంభించాలి? మూలరాయి ఎవరు? తలరాయి ఎవరు? జీవితం ఎవరితో ప్రారంభించుదాం? జీవితం ఎవరితో ముగించుదాం? ఇలా బ్రతుకు. ప్రతిరోజు అద్భుతాలు చూస్తాం, ప్రతిరోజు అద్భుతాలు చూస్తాం. ఏ కరువు వచ్చినా, ఏ కష్టం వచ్చినా మూలరాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద ఆధారపడు. దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు ఆయన ఇచ్చే డైరెక్షన్ చూడు. వాక్యమనే గుండు నూలు చేత ప్రతిరోజు నిన్ను నువ్వు క్రమపరుచుకుంటూ వెళ్ళు. 2026 సంవత్సరం అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలు చూసిన సంవత్సరంగా నా దేవుడు చేయునుగాక. ఓ మంచి భక్తి కలిగిన కుటుంబంగా కట్టబడి కృప దేవుడిచ్చునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.